దాదాపు ఏడాది తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. జగిత్యాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇదే వేదికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గత 2-3 రోజులుగా జగిత్యాలని మకాం వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సభస్థల నుంచి లైవ్ లో సంతోష్ అందిస్తారు. సంతోష్, రైట్. జగిత్యాల జిల్లా ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా భారీగా జరుగుతున్నాయి. ఇక్కడ సంఘటన స్థలంలో అయితే మనం సభ ఏర్పాట్లు అయితే చాలా భారీగా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాంగణంలో అయితే చూసుకున్నట్లయితే మాత్రం ఇది ఒక ప్రజా ఆశీర్వాద సభలా అనిపించట్లేదు. చూస్తుంటే మాత్రం ఎన్నికల సమయంలో జరిగేటువంటి మన ఎన్నికలకు సంబంధించి క్యాంపెయినింగ్ లో పెట్టేటువంటి సభలా కనిపిస్తుంది. మరి సంవత్సర కాలం తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. ఇక 44 దశాబ్దాల తర్వాత కూడా సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కండువా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కండువా పుచ్చుకోబోతున్నారు వాళ్ళ చేతి మీదుగా. ఇక ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు కొరుట్ల శాసనసభ్యులైతే ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారు. అసలు ఎట్లా ఉంటది ఇప్పుడు? కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్తారు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి సరైన సమయం ఇవ్వాలి, వాళ్ళ పాలసీలు ఏంటో, ప్రజల పట్ల వాళ్ళకున్న ఆపేక్ష ఏందో, ప్రజల కోసం ఏం చేస్తారో వేచి చూడాలని చెప్పి 2.5 సంవత్సరాలు టైం ఇచ్చి పంపిస్తారు. ఇవాళ కేసీఆర్ గారిని చూడడానికి ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది, సంక్షేమ పథకాలు పడికేసింది. దాదాపు ఏడాది తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. జగిత్యాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇదే వేదికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గత 2-3 రోజులుగా జగిత్యాల్లోనే మకాం వేశారు.